బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఎవేకనింగ్ 9th ఫార్మేషన్ డే సందర్భంగా మేఘాలయ రాష్ట్రంలో చిరపుంజి ప్రాంతాన్ని సందర్శించాం. చిరపుంజి, దీన్ని చిరపుంజి లేదా చర్రాపుంజి అని కూడా పలుకుతారు. ఇది మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతి చెందింది. అయితే ఇప్పుడు దీనికి సమీపంలో ఉండే మాస్నారాంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఈ పట్టణం యొక్క అసలు పేరు సొరా. దీన్ని చురా అని బ్రిటిష్ వారు పిలిచేవారు. కాలక్రమేపీ అది ఇప్పుడున్న చిరపుంజిగా మారింది. నిత్యం వర్షాలు పడ్డా కూడా చిరపుంజి తాగునీటి సమస్యను ఎదుర్కొంటుంది. ఇక్కడ వారు తాగునీటి కోసం ఎన్నో మైళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. అడవులు భారీగా ఆక్రమణలకు గురి కావడంతో, విస్తారంగా పడే వర్షాల కారణంగా మట్టి పై పొరలు కొట్టుకుపోవడంతో ఈ అడవుల్లో నీటిపారుదలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం చిరపుంజికి సోహ్రో అన్న స్థానిక పేరును తిరిగి నామకరణం చేసింది. ఇది చిరపుంజి పట్టణం ప్రారంభంలో కనిపించే కొండలు. అక్కడ మేమందరం వాహనాలు దిగి వాలీబాల్ ఆడుకోవడం కోసం వెళ్తున్న చిరపుంజి చిన్నారులను సరదాగా వీడియో తీస్తుంటే వాళ్ళు సిగ్గుతో వెళ్ళిపోయారు. అక్కడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో గల లైమ్స్టోన్ మాసన్రామ్ గుహలను సందర్శించడం జరిగింది. ఇది చిరపుంజి ప్రాంత ప్రముఖ గుహల్లో ఒకటి. వేల సంఖ్యలో ప్రతిరోజు ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ముఖద్వారం విశాలంగా ఉన్న లోపల కొన్ని ప్రదేశాలలో చాలా ఇరుకుగా ఉంటుంది. ఈ గుహ పొడవు చాలా పెద్దది, కానీ సందర్శకులకు కేవలం 150 మీటర్ల నిడివి మాత్రమే అనుమతిస్తారు. ఇంతటి మహత్తరమైన ఈ గుహ వేల సంవత్సరాలుగా పారిన నీటి కోత మూలంగా ఏర్పడ్డ ఒక అద్భుత గుహ. గుహలో కొన్ని చోట్ల పైనుండి నీరు కారుతూ ఉంటుంది. అనేక ప్రదేశాలలో పైభాగం, దిగువ భాగం ఐకానిక్ స్తంభాలు ప్రకృతి ఏర్పరిచిందా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. వృద్ధులకు మాత్రం ఇందులో కొంత అసౌకర్యం ఉంటుంది. కాబట్టి అటువంటి వారు మినహాయించి ప్రతివారు అవకాశం ఉంటే సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం ఇది. ఆ గుహ అందాలను ఇప్పుడు వీక్షిద్దాం.